మాజీ సీఎం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో భూముల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరబ్బ సొత్తని రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి తన ఫోటో వేయించుకున్నాడని సునీత మండిపడ్డారు. నేడు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వైఎస్ జగన్ పై సంచలన కామెంట్లు చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసే క్రమంలో జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు అయితే సునీత చేశారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందో ఆ పాలన సమయంలో భూముల విషయంలో రైతులు పడిన ఇబ్బందులు అన్ని కావని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంట పొలాలకు వేసే అద్దురాలపై సైతం జగన్ ఫోటోలు వేయించుకోవడం తీవ్ర ఆక్షేపణీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడబ్బా సుత్తని రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి తన ఫోటో వేయించుకున్నాడని తీవ్ర స్థాయిలో పరిటాల సునీత అయితే మండిపడ్డారు. ఇదే సందర్భంలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారని, వైసీపీ పాలనలో ఏ ఒక్కరు కూడా రైతుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని, రైతులు పడ్డ కష్టాలన్నీ కావని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారని చెప్పనైతే స్పష్టం చేశారు. రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, ఎక్కడా కూడా రైతులను ఇబ్బందులు గురి చేయట్లేదని, రైతుల సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఆ దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నాడని సునీత అయితే వ్యాఖ్యానించారు. అయితే సునీత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే పరిటాల సునీత వర్సెస్ వైఎస్ జగన్ అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఎవరు కామెంట్ చేసినా కూడా వాటిని సంచలనంగా చెప్పుకోవచ్చు. సునీత ఏ కామెంట్లు చేసినా, జగన్ వర్గం నుంచి ఎటువంటి కామెంట్స్ వచ్చినా ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ గానే ఉంటాయి. కాబట్టి ఈ సునీత చేసిన కామెంట్స్ పై జగన్ వర్గం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.